Hi viewers, this is Dr. Nagajyoti, cosmetic dental surgeon at Elegant Dental Hospital, located at Kukatpalli, Kondapur, Manikonda and Banjara Hills. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే కదిలే పళ్ళకి మనం తీసుకునే ట్రీట్మెంట్ ఏంటి, ఎందుకు పళ్ళు కదులుతాయి, దాని గురించి తెలుసుకుందాము. మామూలుగా అయితే ఇప్పుడు మా క్లినిక్ అయితే చాలా మంది పేషెంట్స్ 45 ఇయర్స్ కానీ లేదు అంటే 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళే చాలా పళ్ళు కదులుతున్నాయనే కంప్లైంట్స్ తో వచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్యలో అయితే మనకి 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో చాలా ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు పళ్ళు కదులుతున్నాయి అనే కంప్లైంట్స్ తో. అంటే ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు పళ్ళు కదులుతున్నాయి దాని గురించి తెలుసుకుందాము. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ పళ్ళు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది అవేర్ గా లేకుండా అలాగే వదిలేస్తున్నారు. ఎక్కువ ప్రాబ్లం ఎక్కువైనాక అప్పుడు వచ్చాక ఏమైపోతుందంటే మనం తీసేయడం, ఇంప్లాంట్స్ చేయడం అలాంటివి జరుగుతున్నాయి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి నోట్లో కనిపించేది భాగం అనేది 30% ఉంటుంది. టీత్ కనిపించేది మనకు కనబడకుండా బోన్ లోపల 70% ఉంటుంది. సో అది మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా 6 months కానీ 1 yearకి ఒకసారి కానీ క్లీనింగ్ చేయించుకోవాలి, డెంటల్ చెకప్స్కి వెళ్ళాలి. సో అలా వెళ్తే ఏమైపోతుందంటే మనకి చిన్నగా ప్రాబ్లం ఉన్నప్పుడే మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లినికల్గా చెక్ చేసినప్పుడు ఏంటంటే మన గమ్ అనేది మనకి టీత్కి మంచిగా ఇంటాక్ట్ ఉంటే అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మామూలుగా సిమ్టమ్స్ ఎలా అంటే గమ్స్ రెడ్డిష్గా అవ్వడం, లేదంటే బ్లీడింగ్ గమ్స్ ఉండడం, బ్యాడ్ స్మెల్ రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం కంపల్సరీ డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఇలాంటివి ఎందుకు అవుతాయి అంటే మనకి ఒకవేళ పళ్ళ మధ్యలో సందులు ఉండడం కానీ, లేదు అంటే ఎగుడు దిగుడు పళ్ళు అంటే ఒక పన్ను పైన ఇంకో పన్ను ఉండడం, అలా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే మనం తినే ఫుడ్ అనేది ఆ గ్యాప్ లో కానీ అలా స్టక్ అయిపోతా ఉంటుంది. సో అది అయినప్పుడు మనం అలాగే ప్రాపర్ గా క్లీన్ చేసుకోకపోతే అది మనకి క్యాల్కులస్ లాగా ఫామ్ అయిపోతుంది. అది నార్మల్ గా టీత్ నుంచి ఏమైపోతుంది అంటే గమ్స్ లోపలికి వెళ్ళిపోతుంది, ఆ గమ్స్ నుంచి బోన్ లోపలికి వెళ్ళిపోతుంది. సో బ్యాక్టీరియల్ కంటామినేషన్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి గమ్స్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఆ గమ్ ప్రాబ్లం రావడం వల్ల తర్వాత బోన్ లాస్ అనేది అయిపోతూ ఉంటది. అప్పుడు ఎప్పుడైతే మనకి టీత్ కి పట్టు అంటే బోన్ లాస్ అనేది ఎప్పుడైతే అవుతా ఉంటుందో అప్పుడు మనకి టీత్ అనేది ఊగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ టీత్ ఊగడం కూడా మనకి grade 1, grade 2, grade 3 అనే మొబిలిటీస్ ఉంటాయి. సో మనకి పేషెంట్ ఒకవేళ grade 1 మొబిలిటీలో ఉన్నప్పుడు కనుక మనకు కన్సల్ట్ అయితే మనం దాన్ని సేవ్ చేయొచ్చు. ఎలా అంటే మనం అప్పుడు ఏంటంటే బోన్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు. సో అట్లాంటి టైంలో మనం రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయడం కానీ, లేదు అంటే ఇంకా మనం ఫ్లాప్ ఓపెన్ చేసి బోన్ గ్రాఫ్ట్ ఏమైనా అవసరం ఉంటే అలా చేసి కూడా మనం ఆ టీత్ ని సేవ్ చేయొచ్చు. ఇలా కాకుండా ఇంకా ప్లింటింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది. అంటే మనకి కదిలే పళ్ళకి లోపల సైడ్ వైర్ వేసి సిమెంట్ తో మనం అటాచ్ చేసి అలా మనం ఒక 1-2 months అలా ఉంచి స్టేబుల్ చేసి కాపాడొచ్చు. ఇలా కాకుండా మనకి ఇంకా grade 2, grade 3 మొబిలిటీస్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమైపోతుంది బోన్ సపోర్ట్ ఎక్కువగా ఉండదు. అలాంటి టైంలో కంపల్సరీ పళ్ళు తీసేసి ఇంప్లాంట్స్ చేయాల్సి వస్తుంది. లేదు మనకి కొంచెం బోన్ లాస్ ఉంది, మొబిలిటీ అనేది తక్కువగా ఉంది, అది కూడా అన్ని పళ్ళకి అలా ఉంది, జనరలైజ్డ్ గా ఉంది అనుకుంటే మనం ఫ్లాప్ సర్జరీ అనే ప్రొసీజర్ చేసుకొని ఎక్కడైతే బోన్ లాస్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం బోన్ గ్రాఫ్ట్ అనేది వేసుకొని మనం పన్ను అనేది సేవ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా క్లినిక్ కి ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ కి ఏంటంటే హీ కేమ్ ఫర్ ఓన్లీ జనరల్ చెకప్. బట్ క్లినికల్ గా చూస్తే ఏమైందంటే ముందు 4 పళ్ళు తనకి ఏమీ తెలియలేదు, ఇప్పటికి కూడా పళ్ళు ఏదో సరిగ్గా కొంచెంగా ఊగుతున్నాయి అనుకున్నారు. బట్ మనం ఎక్స్రే అది తీసుకొని చూస్తే కంప్లీట్ గా 70% లో 30 to 40% బోన్ లాస్ అయిపోయింది. సో అది సేవ్ చేసే ఇదిలో లేవు. సో ఏంటంటే ఇలా పేషెంట్స్ కి తెలియకుండానే ప్రాబ్లం, మనకి ఏదో ఊగుతున్నట్టుగా లైట్ గా అనిపిస్తుంది కానీ మనకు అది తెలియదు. సో అందుకే 6 months to 1 year లో జనరల్ చెకప్ కి వెళ్తే మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అలా కొంచెం మొబిలిటీ రాకముందే మనం పళ్ళని సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.